హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సికి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2023 జాబ్ క్యాలెండర్లో మళ్ళీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండే అవకాశం ఉందంటూ దానికి విశ్లేషణ చేసి మీకు ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మీరు మిస్ కాకుండా మా వీడియోస్ అన్నీ చూడగలరు. అదేవిధంగా ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి మీకు తీసుకువస్తుంటాం. దానికి బదులుగా మీ నుంచి మేము కోరుకున్నది ఒకటండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మేము భావిస్తున్నామండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ ఏపీపీఎస్సీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి గ్రూప్ 1 పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటి సేకరణ కోసం మన ఆర్థిక శాఖ అనమాట అన్ని డిపార్ట్మెంట్లకు గ్రూప్ 1 కేటగిరీలో అంటే క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులు ఖాళీలు ఇవ్వాలని అన్ని డిపార్ట్మెంట్లు అయితే ఆదేశించింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2కు సంబంధించి కూడా అన్ని ఖాళీల వివరాలు అయితే సేకరించే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారండి. మనకి ఈ 2022 అంటే ఎండింగ్ లోపు అయితే మనం అనుకున్న విధంగా ముందు వీడియోలో మనం చెప్పిన విధంగా అయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపు అయితే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రూప్ 2 కూడా మనకి లేట్ అవ్వడానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి ఈ జిల్లాల పునర్విభజన తర్వాత మనకి ఈ కొత్తగా అనమాట ఆర్టీఓ కార్యాలయాలు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. కొత్తగా ఆర్టీఓ కార్యాలయాలు అయితే ఈ ఆర్టీఓ కార్యాలయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది మనం చూసుకున్నట్లయితే అరకొరగా ఉన్నారండి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసే అనమాట ఈ ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రజెంట్ గవర్నమెంట్ నడుపుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే మనకి ప్రతి 26 జిల్లాల్లో కూడా మనకు ఆర్టీఓ కార్యాలయాలు ఉండడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు వీటిలో అయితే చాలా పోస్టులు అయితే మనకు గ్రూప్ 2 కేటగిరీలో ఉన్న పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అంటే పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి. ఈ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మనకి సీనియర్ అసిస్టెంట్ పోస్టులన్నీ మ్యాక్సిమం మనకి ప్రమోషన్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ జిల్లాల పునర్విభజన కాకముందు 670 పోస్టులకు గాను మనకి ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసిందండి. నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా రీసెంట్గా మనకి జరిగాయి. అయితే ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజన తర్వాత కూడా ఈ ఆర్టీఓ కార్యాలయాల్లో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. మరియు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయండి. అయితే వీటికి సంబంధించి మనకి పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే డెఫినెట్గా మనకి 2023లో రాబోతున్న జాబ్ క్యాలెండర్ వీటిని చేర్చి మనకి రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే కొనసాగిస్తారండి. ఎందుకంటే అన్ని కార్యాలయాల్లో 100% సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. అలాంటప్పుడే ఈ పరిపాలన సౌలభ్యం బాగుంటుంది. ప్రజలకి అనమాట 100% పరిపాలన సౌకర్యవంతమైన పరిపాలన అందించగలము అనే దృఢ నిశ్చయంతో మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానికి అనుగుణంగానే మనకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కు మరియు నియామక ప్రక్రియ అనమాట లేట్ అవుతుంది. లేకపోతే మనం అనుకున్నట్లుగా మనకి ఎప్పుడో వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది. బట్ మనకి వీటికి సంబంధించి చూసుకుంటే మనకి నవంబర్ 15 నుంచి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపు గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే 240 లెక్చరర్ పోస్టులు భర్తీకి ప్రతిపాదనలు అయితే మనకు వచ్చాయండి. ఇవి డిగ్రీస్ కళాశాలలకు సంబంధించి జేఎల్ అండి, అంటే జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే మనకి 240 పోస్టులకి అనమాట ప్రతిపాదనలు అయితే
ఈ డిపార్ట్మెంట్ అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది కానీ ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అయితే గవర్నమెంట్ అయితే దీనిపై ఇంకా సానుకూలంగా స్పందించి ఈ 240 పోస్టులకు గాను ఆర్థిక శాఖ అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఈ 240 పోస్టులకి మనకి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా మనకి ఈ జాబ్ క్యాలెండర్ 2023 జాబ్ క్యాలెండర్ లోపు మనకి వీటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరియు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి అంటే తెలంగాణలో ఆల్రెడీ జాబ్స్ అనమాట నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. మనకి రాబోయే నెలలు అయినటువంటి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేవి ఉద్యోగ నెలలుగా అయితే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ 3 నెలల్లో మనకి అనేకమైన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే Group1, Group2 నెక్స్ట్ ఏవైతే ఈ పోస్టులు మిగిలి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా మనకి తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు ఖాళీల భర్తీకి అనమాట ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా చేస్తుందని నేనైతే అంచనా వేస్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల యొక్క వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండకూడదు, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉండకూడదనే ఉద్దేశంతో అయితే మనకి ఈ రిక్రూట్మెంట్లు త్వరగా వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా మనకి ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక నిరాశగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు అనమాట ఆ కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లు ఏవైతే కారుణ్య నియామకాలు ఉన్నాయో వాటి అందరికీ ఈ సచివాలయం వ్యవస్థలోనే ఉన్నటువంటి పోస్టులు మనకు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది కదండి. ఆ పోస్టులు వార్డ్ వెల్ఫేర్, విలేజ్ వెల్ఫేరు నెక్స్ట్ అందులో పోస్టులు ఇచ్చి వాళ్ళు భర్తీ చేస్తున్నారు. అయితే అదేవిధంగా రాష్ట్రంలో ఎటువంటి కారుణ్య నియామకాలు ఉన్నప్పటికీ ఆ పోస్టులు అన్నీ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీల ద్వారా భర్తీ చేయడం అనేది ఎవరైతే ఈ సచివాలయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి అయితే ఒక నిరాశగానే చెప్పుకోవచ్చండి. ఈ గవర్నమెంట్కి ఇంకా ఎక్కడ కూడా ఈ కారుణ్య నియామకాలు అనేసరికి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీల మీదే వాళ్ళు కన్ను పడిందండి. సో మనకి ఎవరైతే మనలాంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయ వ్యవస్థ అందులో పోస్టులు మనకి థర్డ్ నోటిఫికేషన్లో వస్తాయి, ఎక్కువ పోస్టులు వస్తాయి ఆశిస్తున్న వాళ్ళకి ఒక నిరాశ అని చెప్పవచ్చండి. అయితే ఇవండి మనకి ఇంతవరకు ఉన్నటువంటి తాజా జాబ్ అప్డేట్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.